మాట్లాడడానికి సమయం ఇవ్వండి. పత్రికలు కావచ్చు, ఛానల్ కావచ్చు, వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు. ప్రజలకు కావాల్సింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, నిష్పక్షపాతంగా వెల్లడించాలి. కానీ ప్రసార మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి, మీడియా వాస్తవాలను చూపుతున్నదా, వారు చెప్పేవి వాస్తవ సమస్యలైనా, పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నదా అంటే లేదని చెప్పొచ్చు అని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అయినా కూడా రేపు కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చేది, కొత్త ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంది. వచ్చిన మూడు రోజులకు, వారం రోజులకు, నెల రోజులకే వాటి మీద నిందలేసేటువంటి ప్రయత్నం మనం చేయొద్దు. ముఖ్యంగా పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ, వ్యక్తిగత యూట్యూబర్లు కానీ వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఇతరులను తిట్టేటువంటి ప్రయత్నం చాలా ఛానల్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటివి చేయకుండా ఉండండి. ఎందుకనంటే మీడియా చెప్పేదే నిజమని చెప్పేటువంటి నమ్మేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మీడియా వచ్చేటువంటి వార్తలు నమ్మేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా మనం ఒక వార్త చూసినాం. అయ్యప్ప స్వాములు బైర్ నరేష్ని అడ్డుకొని బైర్ నరేష్ని మళ్ళీ నిందితునిగా చూపించాలని ప్రయత్నం మొన్న తెలంగాణలో ఏటూరు నగరంలో చూసినాం. అట్లాంటి వార్తలు అంటే అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చూపించకుండా అయ్యప్ప స్వాముల మీదకి బైర్ నరేష్ కారు తీసుకొని పోయిండు, మొత్తం అయ్యప్ప స్వాముల మీదకి దూసుకెళ్లిన బైర్ నరేష్ కారు అని అంటే వివిధ రకాల అక్కడ వాళ్ళ వార్తలు సేకరించేటువంటి వ్యక్తులు లేకపోయినా కూడా తప్పుడు వార్తలు ప్రకటించడం ప్రయత్నం చేయడము. లేదంటే కొంతమంది యూట్యూబర్లు అయితే కేవలం ఆ రేవంత్ రెడ్డిని తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని, కేసీఆర్ని తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని, లేదంటే ఇంకో నాయకుని తిట్టడమే పనిగా పెట్టుకొని ఏది జరిగినా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు వినిపించడం ప్రయత్నం చేస్తుండే తప్ప ప్రజల సమస్యలు ఏంది, వాటికి పరిష్కారం ఏందని చూపించకుండా, పరిష్కార మార్గాలే చెప్పకుండా, అసలు పరిష్కారం వీళ్ళకే తెలియదు. ముందుగా పరిష్కారం తెలియకుండా కూడా పరిష్కారం చూపిస్తున్నామని మేమే చూపిస్తున్నాం అనే రీతిలో పరిష్కార మార్గాలను చూపించకుండా ప్రభుత్వాలను నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా పూర్తిగా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంది, ఆ సమస్యలకు సంబంధించిన విషయంలో అవి ప్రజా సమస్యలైనా కాదా అనే పూర్తి వివరాలను నీతిగా, న్యాయంగా ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం మన ఛానల్ ద్వారా మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.